తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. శ్రీ విశ్వవసనామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేశాం. మనకి తెలియకుండానే నక్షత్రాల ప్రభావం మనిషి జీవితం మీద, మనుగడ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఏ నక్షత్రాలు ఎలాంటి ప్రభావం చూస్తుంది, మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుంది అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మన టెక్నీషియన్స్, కెమెరామెన్లు, ఎస్ఈఓ టీము, ఎడిటర్స్ ఎవరున్నారో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మనకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన పెద్ద ఆయన సుమన్ గారికి వాళ్ళు కూడా ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ మన ఛానల్ని, మన డిస్కషన్ని, నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని, ఈ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి వాళ్ళకి ఒక బ్రేక్ త్రూ రావాలి, వాళ్ళ లైఫ్లో ఒక బెంచ్ మార్క్ ఇయర్గా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా రాసులతో పాటు నక్షత్రాలు కూడా మనల్ని ఒక ఆట ఆడిస్తూ ఉంటాయండి. అది మనకు తెలియదు కూడా తెలియదు. వాటి ఆధీనంలోనే మనం ఉంటామని మనం నమ్మి తీరాల్సిందే కదా. సో ఎలాంటి ప్రభావం నక్షత్రాలు మన మీద చూపిస్తాయి? మనకి నక్షత్రం వచ్చేటప్పటికి లోన సీడ్ అండి, సీడ్ మనం బీజం. మనం అనేది ఏంటి అని చెప్పేది నక్షత్రం అనమాట. రాశిలో వచ్చేటప్పటికి 2 నక్షత్రాలు, ఒక పాదం ఉంటుంది అనమాట. జనరల్ కొన్ని రాశుల్లో 3 నక్షత్రాలు కూడా ఉంటాయి. బట్ ఏదైనా 3 ఉంటే బ్రాడ్ ఐడియా అనమాట. దాన్ని ఇంకా నేరో డౌన్ చేస్తే, ఇంకా మైక్రోస్కోపిక్ డీప్గా వెళ్ళిపోతే నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. నక్షత్ర ప్రభావం, నక్షత్ర జ్యోతిషం నార్త్లో చాలా చాలా పవర్ఫుల్, చాలా టెక్నిక్స్ కూడా ఉంటాయి అనమాట. సర్వతోభద్ర చక్ర కానివ్వండి, పతాక చక్రాల కొన్ని వాడుతూ ఉంటారు. చాలా యాక్యురేట్గా ఉంటుందండి ప్రిడిక్షన్ అందులో. అంటే మనం ప్రతిరోజు మూనుని బేస్ చేసుకొని చూసుకుంటూ ఉంటాం. వజ్యం కానివ్వండి, దుర్ముహూర్తం, ఇలాంటివన్నీ మనం నక్షత్రాలను బేస్ చేసుకొని, చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్రానికి ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుంది. మనకి చంద్రుడు మన రాశి నుంచి వెళ్తూ ఉంటే 9 రకాల ఎమోషన్స్ మనకు కలిగిస్తాడండి. కొన్నిసార్లు మనకు సంపద వస్తుంది, జన్మతార మనల్ని మనం తెలుసుకోవటం, సంపదను సృష్టిస్తుంది. జన్మతార విపత్తులు క్రియేట్ చేస్తుంది. సేమ్ మూన్ మన జన్మ రొటేట్ అవుతూ ఉంటే విపత్తులు క్రియేట్ చేస్తుంది. తర్వాత కొన్నిసార్లు సాధన మనలో కొత్త టాలెంట్ను బయటకు తీసుకొస్తుంది. నైదన డిస్ట్రక్షన్ చేస్తుంది. మిత్ర, పరమమిత్ర కొన్నిసార్లు మనకు మంచి మంచి మిత్రులను ఇస్తుంది, కొంతమందికి మోస్ట్ వెల్విషర్ని ఇస్తుంది. ఇలా ఒక్క దిన ఫలమే మనం ప్రతిరోజు చూసుకునే నక్షత్రాలు మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. దీనితో పాటు మనకి ఉగాది స్పెషల్గా హోల్ ఇయర్ కూడాను మనం ఒక మూనుని చూసుకొని ఎలా చూపిస్తున్నాం, ఈ మూన్ లాగా మనకి గురువు, శని, రాహు, కేతుల యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈరోజు మన ఉగాది ఈ సందర్భంగా మేజర్ గ్రహాలు వచ్చేటప్పటికి గురువు, శుక్ర, రాహు, కేతులు మన జన్మ నక్షత్రానికి, ఒక్కొక్కరి జన్మ నక్షత్రానికి ఏ విధంగా అవి సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటే ఏమంటారు ఇంకా ప్రిసైజ్గా ఉంటుందండి ప్రిడిక్షన్. రైట్. ఇప్పుడు విశాఖ నక్షత్రం ఉందనుకోండి, 1, 2, 3 పాదాలు అంటారు. అంటే అది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారండి? అంటే మూన్ వచ్చేటప్పటికి ట్రావెల్ చేసేటప్పటికి ఒక్కొక్క నక్షత్రంలో వచ్చేటప్పటికి 24 అవర్స్ ఉంటుందండి ఇంచుమించు అప్రాక్సిమేట్గా. దానికి మనం డిగ్రీస్ వచ్చి క్యాలిక్యులేట్ చేస్తామండి. ఒక నక్షత్రం వచ్చేటప్పటికి 13 డిగ్రీల మనకి చూడండి, మన మ్యాథమెటిక్స్ ఇలా డిగ్రీస్ సర్కిల్ని కొలవటానికి డిగ్రీస్లో అని ఇన్వెంట్ చేసింది ఇండియన్స్. అది డీల్ చేసే జ్యోతిష శాస్త్రంలోనే. ఎవరైనా కనుక జ్యోతిష శాస్త్రము ఇది మూఢనమ్మకం అది ఇది అన్న వాళ్ళకి ఆన్సర్ ఇదే. మ్యాథమెటిక్స్తో చేసింది ప్రతిదీ ఎలా, because maths is the base for the science, no? Base for the mathematics invention for the scientific experiments kada, calculations అదే మ్యాథమెటిక్స్ ని ఆస్ట్రాలజీ వాడుతుంది. సో ఏం చేస్తారంటే సర్కిల్ని 360 డిగ్రీస్గా డివైడ్ చేస్తారు. 27 నక్షత్రాలని డివైడ్ చేసేసి 13 డిగ్రీలు 13 మినిట్స్ ఉంటుంది అనమాట. సో అది ఒక్కొక్క పాదానికి డివైడ్ చేస్తారు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటుంది. 3 డిగ్రీ 20 మినిట్స్ ఉంటుంది అనమాట. అంటే ఎనీ ప్లానెట్ మూవ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క డిగ్రీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి వాటి యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుంది అనమాట. పాదం వచ్చేటప్పటికి 1/4 ఆఫ్ నక్షత్ర. మళ్ళీ ఈ పాదానికి ఒక్కొక్క ప్లానెట్ మళ్ళీ ఇంకా ప్రిసైజ్గా ఉంటుంది అనమాట. చాలా యాక్యురేట్గా ఉంటుంది. బట్ ఆ సిస్టమ్ అంతా మనం జనరల్గా ఆంధ్రాలో ఎక్కువ వాడము. బట్ నార్త్లో చాలా ప్రిసైజ్గా వాడతారు. గుజరాత్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో, తర్వాత మనకి హిమాలయన్ సరౌండింగ్ స్టేట్స్లో వాళ్ళు నక్షత్రం గురించి పట్టుకుంటారండి. రాశి అనేది అసలు వాళ్ళు పట్టుకుంటారు. మన ఆంధ్రాలో ఇక్కడ రాశుల గురించి చాలా. కానీ మన జనరల్గా మీరందరూ కూడా రాశులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే డేట్ ఆఫ్ బర్త్. నేను యాక్చువల్గా నక్షత్రానికి ఇంపార్టెన్స్ ఇస్తానండి. నక్షత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చూసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా ఉన్న వాళ్ళైతే రాశి పరంగానే తెలుస్తుందంట. కాదండి, నక్షత్రాల ప్రకారం కూడా వాళ్ళ స్పెసిఫిక్ లెటర్ కూడా అక్కడ వస్తుందండి. ఇప్పుడు మనం ఆరుద్ర నక్షత్రం చూసుకుంటున్నాం. ఎవరిదైనా పేరు కోటేశ్వర్, లైక్ హాసిని, లైక్ హీరా, ఈ పేర్లో ఉన్న వాళ్ళకి కూడాను ఆ హీ అనే అక్షరం స్పెసిఫిక్గా ఆరుద్ర నక్షత్రం 4వ పాదమే వచ్చేస్తుంది పేరు బలం కూడాను.
అలా కూడాను మనం చూసుకోవచ్చు. పేరు బలమైనా కానివ్వండి, దానికి అప్రాక్సిమేట్గా ఉన్న నెంబర్ పాదమే తీసుకుంటాము. జన్మరాశి ప్రకారం అయితే జన్మరాశి ప్రకారం చూసుకుంటాం. బట్ నక్షత్ర ప్రిడిక్షన్ మోస్ట్ కాంప్లికేటెడ్ అండి, టైం కన్జ్యూమింగ్. ఎందుకంటే 12 రాసులు ఫటాఫట చెప్పేసి అయిపోతుంది. 27 నక్షత్రాలకు చేయాలి, బట్ టూల్స్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ ప్రిడిక్షన్ చాలా యాక్యురేట్గా ఉంటుందండి. రైట్. కానీ 27 నక్షత్రాలు ఎందుకు తీసుకుంటాం? ఎన్నో లక్షల నక్షత్రాలు ఉన్నాయి కదా సురేష్ గారు. కరెక్ట్ అండి. మనకి చంద్రుడికి దగ్గరగా మనకి బాగా కనిపించిన నక్షత్రాలు, బ్రైట్గా ఉన్న నక్షత్రాలు మాత్రమే తీసుకుంటారు అనమాట. ఈ నక్షత్రాలు చాలా బ్రైట్గా ఎందుకు ఉంటాయంటే మనకి ఈవినింగ్ టైం ఈ నక్షత్రమే ఫస్ట్ కనిపిస్తుంది మిగతా నక్షత్రాల కంటే. మీరు ఇలా చూసారనుకోండి, కొన్ని నక్షత్రాలు మనకి షార్ప్ కనిపిస్తాయి. మనకి 5:30 ఆ టైంకే కనిపించేస్తాయి చంద్రుడితో పాటు. ఆ 1-2 నక్షత్రాలు చాలా బ్రైట్గా దగ్గరుండి కనిపిస్తాయి. చంద్రుడికి దగ్గరగా ఉంటాయి. అది 1. 2ది అన్ని నక్షత్రాల కంటే ఆ రోజు ఆ నక్షత్రం ముందు కనిపిస్తుంది మనకి. ఇది 2ది అనమాట. ఆ యొక్క నక్షత్రం మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సురేష్ గారు, పుష్యమి నక్షత్రం వారికి శ్రీ పునర్వసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోందండి? పుష్యమి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో పుష్యమి నక్షత్రం వారికి ఎలా ఉందో మనం చూద్దాం. సో ఈ నక్షత్రం అన్ని చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అయిన నక్షత్రం అండి. ఇది పుష్యమి నక్షత్రం అనేది స్టార్ ఆఫ్ నూరిష్మెంట్ అంటారు అనమాట. పోషణ ఇచ్చే నక్షత్రం. ఎందుకు పోషణ ఇచ్చే నక్షత్రం అంటే గురువు అంతా తిరిగి ఈ నక్షత్రంకి వచ్చినప్పుడు ఆయన ఫుల్ వైబ్రెంట్ అయిపోతుంది అనమాట. గురువు ఉచ్చ స్థానానికి వెళ్ళిపోతాడు అనమాట. అంత నూరిష్మెంట్ పోషణ ఉంటుంది అనమాట. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పురాణ పురుషుడు అని కూడా అంటారు అనమాట. ఒక స్ట్రెంగ్త్ ఇస్తారు, ప్రతిదానికి ఒక స్ట్రెంగ్త్ ఇస్తారనమాట. ఈ నక్షత్రం వాళ్ళకి పేరు నక్షత్రాలతో కాకుండా కొంతమంది పేరు బలంగా చూసుకునే వాళ్ళకి డి, డు, డే, డో అన్న అక్షరాలు కూడాను ఎవరైనా సిమిలర్గా ఉన్న పేర్లంతా కూడా పుష్యమి నక్షత్రం. వీళ్ళకి ఈ నక్షత్రానికి అధిపతి శని, ఆది దేవత బృహస్పతి. అందుకని శనికి సంబంధించి బృహస్పతికి సంబంధించిన నక్షత్రం ఇది. మనకి చాలా గురు పుష్య యోగము, రవి పుష్య యోగము, ఇలా రవి సూర్యుడు ఇక్కడికి వచ్చినా కానీ చాలా చక్కగా యోగ్యతను ఇస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడికి బృహస్పతి ఇక్కడికి వచ్చినా కానీ చాలా యోగ్యతను ఇస్తాడు అనమాట. అందుకని మనకి గురువారం రోజు సూర్యుడు వచ్చినా కానీ రవి పుష్య యోగం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. మనకి టీవీలో అవన్నీ చూస్తూ ఉంటారు అనమాట. పుష్యమి నక్షత్రం చాలా విశేషమైన నక్షత్రం. వీళ్ళకి కందాయ ఫలాలు కనుక చూసుకుంటే మార్చి నుంచి జూన్ వరకు 0 అంటే ఏంటంటే శూన్యము. వీటి వల్ల వీళ్ళకి ఎలాంటి ఉపయోగం ఏమి ఉండదు ఈ 4 నెలలు అనుకోవాలన్నమాట. అక్టోబర్ నుంచి జూలై నుంచి అక్టోబర్ వరకు వీళ్ళకి ఏమని చెప్తారంటే ఫస్ట్ వీళ్ళకి మొదట్లో 0 ఫస్ట్ జూన్ వరకు భయాందోళనలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత లాస్ట్లో జూలై నుంచి అక్టోబర్ వరకు ధనలాభం విశేషంగా ఉంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అంటే మనకి అది ఏమని చెప్తారంటే శీతాకాలం, చలికాలం అని చెప్పటి. ఈ టైంలో వీళ్ళకి మళ్ళీ అగైన్ విశేష ధనలాభం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫస్ట్ 4 months సమంగా అంటే ఎలాంటి ఏమీ లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మధ్యలో మొదట్లో 0 భయ ఆందోళన ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎలాంటి డెవలప్మెంట్ ఉండకుండా భయపడే అవకాశం. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ధనలాభము, తర్వాత కూడా విశేషమైన ధనలాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి జూపిటర్ అంటే గురువు, శని, రాహు, కేతులు యొక్క ఈ 4 గ్రహాలు మనం చూసుకుంటే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. వీళ్ళకి 2 విషయాల్లో చాలా ఫేవరబుల్గా ఉంది, 2 విషయాల్లో ఛాలెంజ్గా కూడా ఉంది. వీళ్ళకి కొంచెం 50-50గా ఉందన్నమాట. మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాన్ని బట్టి చూస్తే ఫస్ట్ పుష్యమి వాళ్ళకి గురువు చాలా యోగ్యతను ఇస్తున్నాడు. వీళ్ళకి రాజ సమాన సౌఖ్యము, రాజ్యలాభము చూపిస్తుంది. అంటే వీళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని వల్ల పరవాసము, ఫారిన్ ప్లేస్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు వల్ల రోగాధికము అప్పటిదాకా ఏమన్నా కనుక నార్మల్గా ఉంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు వల్ల మంత్ ఎండ్లో ఈ రెండులో ధన నష్టం కూడా చూపిస్తుంది అనమాట. అయితే కేతు వల్ల వీళ్ళకి జులై వరకు భయము, ఆ తర్వాత మరణ తుల్యం కూడా చూపిస్తుంది అనమాట. ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం మిక్స్డ్గా ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. సో 50-50 లాగానే కనిపిస్తుంది వీళ్ళకి అంత ఓవరాల్గా చూసుకున్నా కూడా. మరి ఏం రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుంది అంటారండి? వీళ్ళకి రెమెడీస్ వచ్చేటప్పటికి హెల్త్ రాహు వల్ల వీళ్ళకి ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉందండి. వాళ్ళకి రోగాలు అధికంగా కావడం, ధన నష్టం కూడాను. వీళ్ళు రాహుకి సంబంధించిన పరిహారాలు చాలా ఎక్కువగా చేసుకోవాలి. వీళ్ళు సముద్ర స్నానాలు చేయటం ఒకటి, ఇంట్లో మనకి పికాకు నెమలీకలు ఉంటాయండి, ఈ నెమలీకల్ని ఇంట్లో పెట్టుకోవటం 2. మూడోది వీళ్ళకి రాహుకి సంబంధించి పరిహారాలు చేసుకోవడానికి దుర్గా సప్తశ్లోకి అని ఉంటుందండి. దీన్ని చాలా ఎక్కువగా చదువుతూ ఉండాలి. మనకి విజయవాడ కనకదుర్గమ్మ అక్కడికి వెళ్ళిపోయేసి దర్శనం చేసుకుంటూ ఉండాలి. అక్కడ పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా టెంపుల్ ఉంటుందండి. అక్కడ వాళ్ళకి నిమ్మ దీపం పెట్టినా కానీ రాహుకి చాలా శాంతి వస్తుందండి. దీపం వెలిగిస్తే ఇవన్నీ రాహుకి సంబంధించిన పరిహారాలు.
అంతేకాకుండా కేతు వాళ్ళకు కూడా వీళ్ళకి భయం ఉందండి. వీళ్ళు గరికతో గణపతిని కనుక పూజ చేస్తూ ఉంటే సంకష్టహర చతుర్థి అని ఉంటుందండి. వీళ్ళు ఆ ఉన్న రోజున కొంచెం నియమనిష్టలతో ఉండేసి గణపతి టెంపుల్ విజిట్ చేసుకుంటూ అక్కడ పూజ ఏదైనా కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఎవరికైతే ఇవంతా నార్మల్గా, ఎవరైతే కనుక ప్రమోషన్స్ రావాల్సిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎవరైతే ప్రమోషన్స్ రాకుండా ఉంటారో, లేదంటే వాళ్ళ ఇన్కమ్ మోర్ దెన్ 50 lakhs పర్ ఇయర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ యజ్ఞాలు హోమాలు చేయించుకోవడం చాలా చాలా అవసరం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక నాయకత్వ లక్షణాలు ఉంటారు. వాళ్ళ మాటే పలుకుబడి ఉపయోగపడాలి, అంతే కదండి. వాళ్ళు ప్రతి చోటకి వెళ్ళలేరు, పెద్ద కంపెనీ ఉంటుందండి, ప్రతి చోట వాళ్ళు ఉన్నారు కదండి. వీళ్ళ యొక్క మిషన్ అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళంతా కూడా రాజశ్యామల యాగాన్ని చేయించుకున్నా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. చండీ పారాయణం, చండీ హోమం చేయించుకున్నా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. వీటితో పాటు ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి విష్ణు ఆలయాలు చక్కగా దర్శిస్తే చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంతవరకు వీళ్ళు పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఎవరికైతే మరణ తుల్యం అని ఉందండి, వీళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత హోమం కానివ్వండి, అభిషేకం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. భయం పోవటానికి అది కూడా కేతు వల్ల ఉండటం వల్ల వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రంతో పాటు ఇంకా ఎక్స్ట్రా మన్యు పాశుపత అభిషేకం కనుక చేయించుకుంటే భయం నుంచి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు. పుష్యమి నక్షత్రం వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ఎలా ఉందో తెలియజేశారు. ధన్యవాదాలు.